చెల్లెలని రోడ్డు మీద ఎంతసేపని ఉండనిస్తాడు? తనకే ఇలా జరిగిందని ప్రతి క్షణం కుమిలిపోతూ ఉంటాడు. అందుకే నేను మీ అన్నయ్యకి మంచిగా చేస్తున్నాను, అర్థం చేసుకో. ఎవరైనా తన కూతురు కాపురం బాగుండాలనేసి చేతులైన సాయం చేస్తారు నాన్న. నువ్వు వాళ్ళకు కష్టాలు తెచ్చిపెట్టిందే కాకుండా సొంత తమ్ముడు కూతురునే విడాకులిచ్చి జీవితం నాశనం చేసుకోమంటున్నావు. ఈ పాపం ఊరికే పోదు నాన్న. రేయ్, ఏంట్రా నాన్నని భయపెడుతున్నావు? మేమేమైనా కావాలని ఇదంతా చేస్తున్నావా? గంగతో ఉన్నన్నాళ్ళు శివ కష్టాలు పడుతూనే ఉంటుంది. వాడింతవరకు ఏ రోజైనా తన మీద ప్రేమ చూపించింది లేదు. తనక్కడ ఏం సుఖపడిందని? అందుకే ఇక్కడే ప్రశాంతంగా ఉంటుందని నాన్న చెప్తున్నాడు. దేవరాజు అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే. అయినా విడాకులు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, అంతే కదా? 2-3 రోజుల తర్వాత అంతా మర్చిపోతావులే అమ్మా. శివ, ఓసారి లేరా. ఏంటే, నీకు అసలు బుద్ధుందా లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు పెద్దమ్మా? నేను పెద్దనాన్న వాళ్ళతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావే? నీకేమన్నా పిచ్చి పట్టిందా? సరేలే, నేనే అనుకుంటే నువ్వు నాకన్నా మహానటిలా ఉన్నావు పెద్దమ్మా. వింటారు. కొంచెం గొంతు తగ్గించి మాట్లాడవే, మీ పెదనాన్న వినేలా ఉన్నారు. ఏం లేదులే, అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడదాం. మన పని మనం కానిద్దాం. అలాగే త్వరగా కానివ్వు. పెద్దమ్మా, నువ్వు నాకు ఎంత చెప్పినా సరే, ఎంత బుజ్జగించాలని చూసినా సరే, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నా మొగుడింటికి వెళ్ళను. గుళ్ళోనో చెట్టు కిందో ఉండాలంటే నాకు నచ్చదు. పెద్దమ్మా, ముసుముసు నవ్వులు నవ్వుతావేంటి పెద్దమ్మా? నువ్వు కూడా ఏదైనా డైలాగ్ మాట్లాడు. అలాగే. ఒసేయ్, నిన్ను పెంచానే, తల్లి లేని పిల్లవని నిన్ను ప్రేమగా చూసానే. నాగవల్లి, నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నా నిర్ణయం మారదు. వదినా, శివ, వదినా. శివ వదిన వెళ్ళిపోతుంది, నువ్వైనా చెప్పొచ్చు కదా అత్తయ్య. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరి మాట వినేలా లేదు నాగవల్లి. మొత్తానికి ఆశ చూపించి శివని కూడా తన వేలుతో తన కంట్లోనే పొడుచుకునేలా చేశారు కదా నాన్న. మేము 1,00,000 అంటాం వీర్రాజు. ఆ మాత్రానికే శివపార్వతి తల ఊపిందంటే అక్కడ ఎన్ని ఇబ్బందులు పడి ఉంటది. అందుకే ఇక నుండి గంగ ఇబ్బంది పడతాడు, కానీ శివ మన ఇంట్లో సేఫ్గా ఉంటుంది. వాడన్నేసి మాటలంటుంటే నోరు పెరగట్లేదేందా బోడా? శివ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి అమ్మ ప్రవర్తన మారిపోయింది. అది నువ్వు గమనించావా? అవునరా బోడా. శివ ఏమంది? స్నేహితుల్ని తీసుకొస్తానంది. వాళ్ళంతా వస్తే మనకు ఖర్చులు పెరిగిపోతాయి కదన్నయ్య. అది తట్టుకునే శక్తి మీకు లేదని వదిన వల్ల ఆనందం అనుకుంటా. ఓన్లే అబ్బోడా, శత్రువుని దెబ్బ కొట్టినాక కోడి కూర వండుకుని తినేద్దాం అనుకున్నాను. శివ తీసుకొచ్చే స్నేహితులకు కూడా పెట్టేద్దాం. వాళ్ళు మొక్క తింటారు కానీ చొక్క అడగారు కదా, అది పెద్ద ఖర్చు కాదులే. అది కాదు నాన్న, శివకి ఊళ్ళో అలాంటి స్నేహితులు ఎవరున్నారా అనేసి ఆలోచిస్తున్నా. మేమొచ్చేసాం.
ఆ, నువ్వొచ్చావేంటి? ఇది శాంపిల్ అన్నయ్య, ఇంకా వస్తున్నారు మా అసలైన ఫ్రెండ్స్. ఆహా, ఏమండి మేముండబోయే ఇల్లు ఇదేనా? అవునండి, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. అసలు ఇక్కడే సెటిల్ అయిపోయినా నేనేం అనుకోను.